తనూలు కలిసిన శుభవేళ పార్ట్ 6. నిదానంగా ఆమె నుంచి దూరం జరగాలని చూశాడు అతడు. అతడు అలా చేయగానే కావేరి అతన్ని మరింతగా తన వైపు లాగేసి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అలా చేయటం వలన అతడు నేరుగా వచ్చి ఆమె గుండెల మీద పడ్డాడు. కావేరి అతడి చుట్టూ చేతులు వేసి బిగించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, నన్ను వదిలేసి అని అంటూ చెప్పింది కళ్ళు మూసుకుని. ఆమె ఎందుకో అలా చెప్పగానే అతడు ఆశ్చర్యంగా అలా చూశాడు ఆమె వైపు. ఆ వాయిస్ ఎందుకో ఎక్కడో విన్నట్టు అనిపించింది అతనికి. ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం అలాగే ఇంకా అతడికి చాలా దగ్గరగా వచ్చి పూర్తిగా అతన్ని తన వైపు లాగింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఒక అమ్మాయి స్పర్శ తనకి తగులుతూ ఉంటే నరాలు ఒక్కసారిగా జివ్వుమంటున్నాయి. అసలే ఇందాక చాలా చల్లగా ఉంది అని వచ్చేటప్పుడు జస్ట్ ఒక సిప్ డ్రింక్ చేసి వచ్చాడు అతడు. ఎందుకో ఆ తాగిన దానికి ఆమె స్పర్శకు ఇంకా మత్తు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. అందులోనూ ఎన్ని సంవత్సరాలుగా తను మర్చిపోయిన స్పర్శ మళ్ళీ గుర్తుకు చేస్తున్నట్టు అనిపించింది. ఆమె ఇంకా గట్టిగా వాటేసుకోవడంతో అతడి బాడీ అంతా జివ్వుమని తీయని కోరిక మొదలయ్యింది. ఒక్క క్షణం అలానే పక్కకి చూశాడు. తను 4 ఏళ్ల కొడుకు నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే అతనికి ఆమె మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ ఆమె మాత్రం అతడి స్పర్శ తను ఎన్ని సంవత్సరాల నుంచో వెతుకుతున్న స్పర్శలా అనిపించింది. అలాగే అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతడి మెడ వంపుల్లో తలపెట్టి ఉండిపోయింది. ఆమె పెదవులు తగులుతున్న చోట మొత్తం అతడికి ఏదేదో జరిగిపోతుంది. ఎంత వద్దు అనుకున్న కోరిక అతడి ఒంట్లో పెరుగుతుంది. ఇంకా ఏదో ఏదో కావాలి అనిపిస్తుంది అతనికి. అదే సమయంలో సీట్ సరిపోకపోవడంతో అతడి కింద పడతాడేమో అనిపించి తెలియకుండానే అతని చెయ్యి ఆమె నడుము మీద పడింది అంతే. తెల్లటి సాఫ్ట్గా ఉండేటటువంటి నడుము అతడి చేతులతో అలాగే ఇమిడిపోయింది. అలాగనే గట్టిగా ప్రెస్ చేశాడు. తీయగా మూలిగింది ఆమె. ఆమె అలా చేయటంతో అతడు మరింతగా తన ఒత్తిడి పెంచాడు. ఇంకా గట్టిగా నడుము మీద చేతిని వేసి అతడికి కూడా ఏదేదో జరిగిపోతుంది. ఏదో కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు తెలియకుండానే ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమె మీద తన కాళ్ళని వేసి గాఢంగా ఆ పెదవులను అందుకున్నాడు అతను. అతడి చెయ్యి మాత్రం ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తరుముతూ ఉంది. వెనకాల హిప్ని పట్టుకుని గట్టిగా అదుముకున్నాడు తన వైపు. ఆమె ఇంకా తీయగా మూలుగుతూ అతడికి మరింత దగ్గరగా వచ్చింది. అంతటి నిద్రలోనూ కూడా ఆమె అతడి ముద్దును ఇష్టంగా ఆస్వాదిస్తుంది. తనలో విపరీతమైన కోరికలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు 2 చేతులతో బలంగా నడుమును పట్టుకుని అలాగే నలిపేస్తూ ఉన్నాడు. ఆమె పెదవులు జుర్రుకుంటూ గట్టిగా కొరుకుతూ తమాగంతో అల్లాడిపోతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా తను వెతుకుతున్నది ఏదో అతడికి దొరుకుతున్నట్టు అనిపించింది. అలాగే నాలికతో నాలికను కలుపుతూ క్రింది పెదవిని కొన్ని నిమిషాల పాటు, పై పెదవిని మరికొన్ని నిమిషాల పాటు ఇంకా గట్టిగా తన పెదవుల మధ్య బంధించి అలానే జుర్రుకుంటున్నాడు. అసలు వదలాలి అనిపించడం లేదు ఆమెను. ఆమె అలాగే చేతులను అతడి మెడ నుంచి జుట్టు కుదురులోకి గట్టిగా పోనిచ్చి అతన్ని తన వైపు కదుముకుంది కోరికగా, ప్రేమగా. అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో తెలీదు. కానీ సడన్గా అతడికి వివేకం మేల్కొంది. ఆమె ఏదో డిప్రెషన్లో ఉంది అనిపించింది. నిదానంగా ఆమెకు దూరం జరిగి అలాగే గట్టిగా హగ్ చేసుకుని చిన్నగా ఆమె బ్యాక్ నిమురుతూ ఉన్నాడు. కొన్ని నిమిషాల పాటు అతడు అలా చేయటంతో ఆమె నిదానంగా కంట్రోల్ అయ్యింది. అతన్ని వదిలింది. ఆమె వదిలిన తర్వాత ఆమెను సరిగ్గా పడుకోబెట్టి డ్రెస్ సరిచేసి తన దగ్గర ఉన్న ఒక బెడ్షీట్ని ఆమెకు కప్పి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతడు. దూరంగా కూర్చుని తన కొడుకు పక్కన పడుకున్నాడు. అసలు అతడికి ఎందుకో అర్థం కావటం లేదు. తనకెందుకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి? ఇన్ని సంవత్సరాలుగా లేనిది, తన భార్య చనిపోయినప్పటి నుంచి లేని ఫీలింగ్స్ తనకెందుకు వచ్చాయి అన్నది అర్థం కావటం లేదు. ఆ లైట్ వెలుగుల్లో ఆమె వైపు చూశాడు. ఆమె చాలా అందంగా కనబడుతుంది. పర్ఫెక్ట్ ఫిగర్, బాడీలో కొలతలు ఎన్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. చీర కట్టడం వలన ఎక్కడెక్కడ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి అతడికి.
మౌనంగా లేచి ఆమె దగ్గరికి వచ్చి ఆమె మీద ఉన్న బెడ్‌షీట్‌ని ఇంకా సరిచేసి మళ్ళీ తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. అలా ఎంతసేపు అనేది తెలియలేదు. తను దిగాల్సిన డెస్టినేషన్ రావటంతో ఒక పేపర్ తీసుకుని దానిపై సారీ అని రాసి జాగ్రత్తగా ఆమె పక్కన పెట్టుకుని బాబుని తీసుకుని దిగిపోయాడు అతడు. అతడు వెళ్ళిన ఒక 10 నిమిషాలకే ఆమె మొబైల్ కంటిన్యూగా మోగింది. ఉలిక్కిపడి నిద్రలేచింది కావేరి. ఆమెకు అసలు అర్థం కాలేదు. తను ఇలా ఎందుకు ఎంతసేపు నిద్రపోయిందో అని. తనకి జరిగింది కూడా ఏమీ గుర్తు రాలేదు. తను ఎప్పుడు నిద్రపోయినా ఏదో కలత నిద్ర. వెంటనే నిద్రలేస్తుంది. అటువంటిది ట్రైన్‌లో ఇంత ప్రశాంతంగా ఎలా పడుకుంది అన్నది అర్థం కాలేదు తనకి. నాకు మళ్ళీ సెల్ రింగ్ రావడంతో ఎత్తి హలో అంది తన తల్లి, తండ్రి. ఇంకో 10 నిమిషాల్లో దిగాల్సిన స్టేషన్ వస్తుంది. ఏం చేస్తున్నావు అని అడిగారు వాళ్ళు. మళ్ళీ మేము ఫోన్ చేస్తాము జాగ్రత్త అని చెప్పి పెట్టేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత కావేరి విండోలో నుంచి చూసింది. ఆల్రెడీ స్టేషన్ వచ్చేసింది కూడా. వెంటనే తన లగేజ్ తీసుకొని తన తండ్రి ఇచ్చిన అడ్రస్ వైపు వెళ్ళింది కావేరి. ఇంకా తెల్లవారలేదు. కానీ గోవా చాలా అందంగా కనిపించింది ఆమెకి. ఆమె రావాల్సిన అడ్రస్ చేరుకోగానే వెళ్ళి ఆ ఇంటి డోర్ రింగ్ చేసింది. ఒక మిడిల్ ఏజ్ ఆవిడ వచ్చి తలుపు తీసింది. తన తల్లి వయసు ఉంటుంది. ఆవిడ కావేరిని చూసి వెంటనే గుర్తుపట్టి లోపలికి తీసుకుని వెళ్ళారు. రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయారు. తన గదిలో అలాగే ఆ బెడ్ మీద వాలిపోయింది కావేరి. అలా వాలగానే నిద్ర పట్టేసింది ఆమెకి. అతడు తన ఇంటికి వెళ్ళాడు కానీ చాలా డిస్టర్బ్‌గా ఉన్నాడు. రాత్రి తను చేసిన పని అతడికి నచ్చలేదు. అలా ఎలా ఒక అమ్మాయినికి తను టెంప్ట్ అయ్యాడు అనేది అర్థం కావటం లేదు. మనసులో తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుంది. తను మరి కొంచెం కంట్రోల్‌గా ఉండాల్సింది. ఆమె ఏదో ప్రాబ్లమ్‌లో ఉంది. తను దాన్ని నలుసుగా తీసుకున్నాడు అని అనిపిస్తుంది అతనికి. ఎందుకో మనసులో ఏదో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ అతన్ని వెంటాడుతుంది. కావేరి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి తన సవిత ఆంటీ ఫ్రంట్ కిచెన్‌లో ఉన్నారు. ఆవిడ్ని చూస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళింది కావేరి. గుడ్ మార్నింగ్ సవిత ఆంటీ అంటూ. ఆవిడ చిరునవ్వుతో కావేరి వైపు తిరిగి సవిత ఆంటీ కాదు, సవిత అమ్మాను అని అన్నారు. ఆవిడ అలా చెప్పగానే కావేరి కొంచెం విచిత్రంగా చూసింది ఆవిడ వైపు. కావేరి చూపుల్లో ఉన్న ఫీలింగ్ గమనించిన ఆవిడ, ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా కూతురివే. సరేనా? అలానే ఉండాలి. ఎవరికీ అనుమానం రాకుండా. నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పేశాను. బిడ్డ పుట్టగానే నా కజిన్ సిస్టర్ చనిపోతే తన కూతుర్ని నేను పెంచాను. ఇప్పుడు నా కూతురు వచ్చేస్తుంది అని అందమైన కథను చుట్టుపక్కల మొత్తం చెప్పేశాను. తను నా కూతురే అని. కాబట్టి నువ్వు నన్ను అమ్మా అనే పిలువు అని చెప్పింది. ఆవిడ ప్రేమకు కావేరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే ఆవిడ్ని గట్టిగా హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ మమ్మీ అంటూ. గుడ్ గర్ల్ అండ్ బ్రేవ్ గర్ల్ అంటూ ఆవిడ కావేరి ఫోర్‌హెడ్ పైన కిస్ పెట్టి, సరే తొందరగా రెడీ అవ్వు. నీకోసం మంచి జాబ్ కూడా చూశాను. నువ్వు చేసే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి పూర్తిగా అపోజిట్. కనీసం నిన్నెవరూ ఊహించరు. నువ్వు అలా ఉండగలుగుతావు అని. దానికి కావేరి కొంచెం ఆశ్చర్యంగా చూసింది ఆవిడ వైపు. ఇంటికి దగ్గరలో ఒక నర్సరీ స్కూల్ ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. పెద్దగా కనపడాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా దారిలో మొత్తం చుట్టుపక్కల ఉన్నవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అలా ఉంటుంది. ఒక 15 నిమిషాల నడక. అందులోని నర్సరీ పిల్లలకి టీచర్. ఆవిడ అలా చెప్పగానే కావేరి అసలు అలాగే ఆవిడ వైపు చూస్తూ ఉంది చాలా సంతోషంగా. ఎందుకో తెలీదు కానీ గట్టిగా ఆవిడ్ని అలానే హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ మమ్మీ అంటూ. నాకు తెలుసు బేబీ నీ గురించి. ప్రస్తుతం మొత్తం నువ్వు మర్చిపోవాలంటే నీకు పిల్లలకు మించిన మంచి ఆప్షన్ లేదు. నీ చుట్టూ చిన్న చిన్న అందమైన పిల్లలు ఉంటారు. సంతోషంగా వాళ్ళతో గడుపుతూ హ్యాపీగా ఉండు. సరేనా? ఇక ఈ క్షణం నుంచి నీ లైఫ్‌లో వచ్చేది మొత్తం ది బెస్టే అని అన్నారు ఆవిడ ధైర్యం చెబుతూ. నేను ఈరోజే వెళ్తాను అని అంది కావేరి ఆవిడ వైపు చూస్తూ. సరే నీ ఇష్టం. వెళ్ళి రెడీ అవ్వు. మనం కలిసి మాట్లాడదాం ఇద్దరం అని అన్నారు ఆవిడ.
బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కావేరి రెడీ అయిన వెంటనే బయటికి వచ్చింది. ముద్దుగా చీరలో ఇంకా అందంగా కనబడుతున్న ఆమెను చూసి ఆవిడకి చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరూ కలిసి ఆవిడ చెప్పిన స్కూల్ వైపు వెళ్లారు. స్కూల్ చూడగానే కావేరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎన్నిసార్లు సవిత వైపు చూస్తూ థాంక్యూ చెప్పిందో తెలీదు. కూతురు తల్లికి థాంక్స్ చెప్పకూడదు అని చెప్పింది. ఆవిడ కొంచెం కోపంగా, చిరునవ్వుగా నవ్వింది కావేరి ఎందుకో. ఇన్ని నెలల తర్వాత ఆమె పెదవులపై మనస్ఫూర్తిగా చిరునవ్వు వచ్చినట్టు అనిపించింది. మరి కావేరి జీవితంలో ఏం జరుగుతుందో మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మరీ తక్కువగా ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.